హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, ఖచ్చితంగా మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ వస్తూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగబోతుంది. మన అక్కడ యూజువల్గా చూసుకుంటే చాలా స్లో అండ్ లో వికెట్ అయితే కనబడుతుంది. గత లాస్ట్ 2-3 మ్యాచ్లో చూసుకుంటే ఇక్కడ చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ మనం చూసినాం. దట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 160, 170 కొడితే గిట్ట చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు దాన్ని డిఫెండ్ చేయడం అనేది బౌలర్స్కి వచ్చేసి. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అవుతుంటుంది. బట్ ఈ మ్యాచ్ వచ్చేసి నైట్ మ్యాచ్ కాబట్టి ఏమైనా డ్యూ పడితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఇక్కడ మన టీంలో రికార్డ్ ఒకసారి చూసుకుంటే మొత్తం 15 మ్యాచ్ అయితే ఆడింది. దాంట్లో 11 గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. ట్రెమెండియస్ రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లు జరిగితే దాంట్లో 7 మ్యాచ్లు మన టీంలో గెలిచింది. జస్ట్ ఒకటే పాకిస్తాన్ అయితే గెలిచింది. సో వన్ సైడ్ డామినేషన్ అయితే మనకైతే కనబడుతుంది. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 100% ఆ విధంగానే చేయాలని మనందరం కోరుకుందాం. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మన టీం విషయానికి వస్తే గిట్ట మరి మన టీం ఇండియాలో మరి ప్లేయింగ్ లేని ఏ విధంగా ఉంటుంది, అభిషేక్ శర్మ వస్తాడా, తిరిగి వస్తాడా, మరి స్పిన్నర్లు ఎవరెవరు ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అవన్నీ కూడా మనం ఫర్దర్ అయితే చూద్దాం. ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా, ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా కీ ప్లేయర్ గా మారనున్నాడు ఖచ్చితంగా. ఇక తనతో పాటు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, స్పిన్నర్ల గిట్ట హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి, స్పిన్నర్లకు హెల్ప్ లేని పిచ్ లోనే వరుణ్ చక్రవర్తి చాలా కీగా మారుతున్నాడు. అయితే ఇంకా స్పిన్నర్లకు హెల్ప్ ఉన్న పిచ్ లో మరి ఏ విధంగా మారుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. సో కాబట్టి వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు మన టీంలోకి. ఇక వీళ్ళతో పాటు సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇంకా ఓపెనింగ్ లో సంజు శాంసన్, ఒకవేళ ఆడితే గిట్ట ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ గా మారే ఛాన్స్ ఉంది. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ ఆడితే అతను, సో అక్షర్ పటేల్ అందరు కూడా కీగా మారే ఛాన్స్ అయితే ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా అండ్ వరుణ్ చక్రవర్తి దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక ఈ మ్యాచ్ కి మన టీం ఇండియా కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ గిట్ట 100% ఫిట్ అయితే ఖచ్చితంగా అతనైతే ఆడతాడు. గత ఏషియా కప్ లో మనం చూసినాం కదా పాకిస్తాన్ అగైన్స్ట్ ఎలాంటి నాక్స్ ఆడిండో. సో కాబట్టి అభిషేక్ శర్మ 100% ఫిట్ ఉంటే అతను ఆడితే చాలా బెటర్ అయితే ఉంటుంది. లేదు అనుకుంటే అయితే ఖచ్చితంగా సంజు శాంసనే కంటిన్యూ అవుతాడు. ఒకవేళ అభిషేక్ శర్మ ఫిట్ గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా సంజు శాంసనే ఆడతాడు. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి ఇషాన్ కిషన్, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. గత లాస్ట్ సిరీస్ లో మనం చూసినాం కదా న్యూజిలాండ్ అగైన్స్ట్ ఎలాంటి నాక్ ఆడిండు. సో అలాంటి నాక్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా నమీబియాకి ఎగనెస్ట్ గా మరి ఇలాంటి నాక్ ఆడిండో పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా మనం అయితే అదే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. పవర్ ప్లేలోనే ఇతని దగ్గర నుంచి మాక్సిమం రన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ లో 20+ రన్స్ కొట్టిండు, సెకండ్ మ్యాచ్ లో కూడా 25 రన్స్ అయితే కొట్టిండు. బట్ దాన్ని పెద్దన కింద అయితే కనవచలేకపోతున్నాడు అండ్ బిగ్ షాట్ ఆడి అవుట్ ఎత్తున్నాడు అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. జస్ట్ 190 స్ట్రైక్ రేట్తోనే 25 రన్స్ అయితే కొట్టిండు. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపించిండు. సో కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం అయితే మనకైతే లేదు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఒకటే ఓవర్ లో చేంజ్ అయితే చేస్తారు అటు ఉన్న మ్యాచ్ ఇటు. సో కాబట్టి సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కూడా ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. ఇంకా తర్వాత చూసుకుంటే నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ మనం చూసాం కదా 52 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 28 బాల్స్ లో 4 4s 4 6s. దట్టు స్పిన్నర్లకి హెల్ప్ ఉన్న పిచ్ లో. కొంచెం ఆ పిచ్ లో మనం చూసాం కదా గ్రిప్ అయింది బౌలర్స్ కి. మిగతా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా హార్దిక్ పాండ్యా చాలా బెటర్ రన్ ఇచ్చిండు, హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేసిండు. సో ఇక్కడ కూడా హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి బిగ్ నాకైతే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఆ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్ల పైన ఖచ్చితంగా మంచి షాట్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక తర్వాత వేసుకుంటే శివన్ దుబే కూడా స్పిన్నర్లకు ఎగనెస్ట్ గా ఎలాంటి నాక్ ఆడతారో మనకు తెలుసు కదా, ఎలాంటి షాట్స్ కొడతారో మనకు తెలుసు కదా. సో కాబట్టి నా మిడిల్ ఓవర్స్ లో శివన్ దుబే అండ్ హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక తర్వాత వేసుకుంటే అక్షర్ పటేల్ కూడా
గత మ్యాచ్ లో మనం చూసాం కదా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిండో. ముఖ్యంగా అక్కడ చూసుకుంటే బౌలింగ్ లో ఇతను క్రూషియల్ గా మారే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర చాలా రైట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా అక్షర్ పటేల్ కీగా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ పవర్ ప్లే లో కూడా బౌలింగ్ చేసే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే రింకు సింగ్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. అందరు అంటున్నారు మరి రింకు సింగ్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ తెగిట ఇంకొక మనకి స్పిన్ ఆప్షన్ ఎక్కువ ఉంటుందని. బట్ రింకు సింగ్ ఉంటేనే బెటర్ అయితే ఉంటుంది. రింకు సింగ్ ఆల్సో హాఫ్ స్పిన్ అయితే ఇస్తాడు. ఒకరికి టూ మచ్ స్పిన్నర్లకు వెళ్ళుకుంటే గిట్ట. అండ్ రింకు సింగ్ డౌన్ ది ఆర్డర్ ఉన్నాడు అనుకో, పైన ఆడే బ్యాట్స్మెన్స్ కొంచెం అక్కడ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది కింద రింకు సింగ్ ఉన్నాడని. సో కాబట్టి ఖచ్చితంగా రింకు సింగ్ అయితే కంటిన్యూ అయితే అవుతాడు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 9 వచ్చేసి కుల్దీప్ యాదవ్. ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. ఎందుకంటే పెద్ద బౌండరీస్ దట్టు స్పిన్నర్లకి టూ మచ్ హెల్ప్ అవుతుంది. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ కి ఖచ్చితంగా చాలా అంతల హెల్ప్ అయితే దొరుకుతుంది. ఒకటి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. ఖచ్చితంగా బుమ్రా అయితే ఆడతాడు. బుమ్రా లాస్ట్ మ్యాచ్ లో చూసినాం కదా ఎలాంటి ఫార్మేట్స్ ఇచ్చిండో. ఎక్కువ వికెట్స్ రాకుండా అని మనకు తెలుసు ఆ యార్కర్స్ ఏ విధంగా ఇస్తాడు. సో కాబట్టి ఈ మ్యాచ్ కూడా అలాంటి యార్కర్స్ అయితే మనం అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. అండ్ పవర్ ప్లే లో కూడా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. అండ్ డెత్ లో కూడా మంచి బౌలింగ్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే వరుణ్ చక్రవర్తి. మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, స్పిన్నర్లకు హెల్ప్ లేని పిచ్ లోనే మనోడు చాలా బెటర్ రాస్తున్నాడు. దట్టు ఇలాంటి స్పిన్నర్లకి హెల్ప్ ఉన్న పిచ్ లో పెద్ద బౌండరీస్ సైజులో ఉన్న గ్రౌండ్స్ లో మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో కాబట్టి వరుణ్ చక్రవర్తి కీగా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది మ్యాచ్ లో. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ సంజు సామ్సన్ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ, నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 వచ్చేసి రింకు సింగ్, నెంబర్ 7 వచ్చేసి శివన్ దుబే, నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 9 వచ్చేసి కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఇక మరేపు పాకిస్తాన్ విషయానికి వస్తే గిట్ట పాకిస్తాన్ దగ్గర బౌలింగ్ అయితే ఉంది కానీ బ్యాటింగ్ అయితే లేదు. బ్యాటింగ్ లో కూడా ఫర్హాన్ కూడా మంచిగా రాణిస్తున్నాడు. అండ్ అడపదడప సైమ్ ఐబ్ అయితే మంచిగా రాణిస్తున్నాడు. సో మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే బాబర్ అజం కానీ ఇంకా సల్మాన్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళకి డిసప్పాయింట్ అయితే చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి పెద్ద బ్యాటింగ్ అయితే కనబడతలేదు. అండ్ డౌన్ ది ఆర్డర్ షాదబ్ ఖాన్ 2-3 హిట్స్ అయితే కొడుతున్నాడు. బట్ బౌలింగ్ లో వచ్చేసి కొంచెం బెటర్ అయితే కనబడుతుంది. ఉసమద్ తారిక్ కానీ అబ్దుల్ అహ్మద్ కానీ మహమ్మద్ నవాజు ముగ్గురు మంచి స్పిన్నర్లు అయితే కనబడుతున్నారు. బట్ మన టీమిండియాతో పోలిస్తే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం వీక్ గా కనబడుతుంది. వీళ్ళతో పోలిస్తే మన వాళ్ళే స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో చూసుకుంటే సైమ్ ఐబ్ అండ్ ఫర్హాన్ అయితే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 లో అగా సల్మాన్, నెంబర్ 4 లో బాబర్ అజం, 5 లో ఉస్మాన్ ఖాన్, 6 లో షాదబ్ ఖాన్, 7 లో మహమ్మద్ నవాజ్, 8 లో ఫాహిమ్ అష్రఫ్, 9 లో షాహిన్ షా అఫ్రిది, 10 లో ఉస్మాన్ తారిక్, 11 లో అబ్రర్ అహ్మద్. ఓవరాల్ గా చూసుకుంటే మన టీం వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది కంపేర్ టు దిస్ టీమ్. సో కాబట్టి ఖచ్చితంగా వన్ సైడ్ డామినేషన్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. గైస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లింక్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి మన టీమిండియా అప్రోచ్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అండ్ మనలో స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్.